అందరికీ నమస్కారం. నేడు బీసీల యొక్క కళ నెరవేరింది. మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీల పక్షపాతి అని అసెంబ్లీ సాక్షిగా నేడు 42% బీసీల యొక్క బిల్లుపై ఆమోదపడే విధంగా, ఎందుకంటే రాహుల్ గాంధీ గారి మాట, కాంగ్రెస్ పార్టీ మాట, రేవంత్ రెడ్డి గారి మాట, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి మాట, తెలంగాణ ప్రజల బీసీల యొక్క వాటా తేలిన రోజు నేడు. అసెంబ్లీ అంటే ఒక దేవాలయం. ఆ దేవాలయం సాక్షిగా బీసీల యొక్క మనోభావాలను, వారి యొక్క సామాజిక తత్వాన్ని, వర్గాన్ని రాజకీయంగా పెంపొందించాలి. అట్లయితేనే తెలంగాణ రాష్ట్రంలో బీసీల హక్కులు కాపాడగలుగుతాము. బీసీ హక్కులు కాపాడేది కేవలం కాంగ్రెస్ పార్టీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారని పీసీ నాయకత్వంలో దేశం రాష్ట్రంలో బీసీ సామాజిక చాలా ఆనందంగా ఉంది. మరొక జ్యోతిరావు పూలేగా రేవంత్ రెడ్డి గారు మా కళ్ళం కనబడతా ఉన్నారు. నిజం, జ్యోతిరావు పూలే గారి యొక్క మరొక రూపంగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఎన్నో మనం చూసాం మనం. కానీ ఇచ్చిన మాట, చెప్పిన ప్రతి మాట బీసీలో ఒక వాటా తేలిన రోజు. బీసీ వర్గంగా అన్ని కుల నాయకులు, అన్ని వర్గాలు నేడు ఈ యొక్క బీసీ యొక్క బిల్లు వల్ల మా యొక్క మనోస్థైర్యం దెబ్బతినే చోట్ల కూడా ఎప్పుడు కూడా వేరే పార్టీ మనం పట్టించుకోలేదు. కానీ బీసీల యొక్క వాటాన్ని తేల్చే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా పక్షపాతిగా, మా బీసీల పక్షపాతిగా చెప్పారు. బీసీ అంటే బిగ్గెస్ట్ కాస్ట్ అని, బ్యాక్ బోన్ ఆఫ్ కాంగ్రెస్ అని. బీసీ అంటే బిగ్గెస్ట్ క్యాస్ట్ అని, బ్యాక్ బోన్ ఆఫ్ కాంగ్రెస్ అని నిరూపించుకునే అవకాశం మాకు వచ్చింది. కాబట్టి మేము ఎప్పుడు మర్చిపోము. మా వర్గాలని కేవలం ఓటర్లుగా పరిగణించి కేవలం ఎన్నికల్లో వాడుకునే ఆ పార్టీలకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, ఒక కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా గడపడుతున్నా. ఈ 42% ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీల పక్షపాతి అని మరోసారి నిరూపించుకున్నారు. మీరు చూడొచ్చు, అన్ని వర్గాలు, అన్ని కుల నాయకులు కాంగ్రెస్ పార్టీలో మేము సేవ చేశాము. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో పనిచేస్తున్నాము, గౌరవపడుతున్నాము. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేస్తున్నామని గౌరవపడుతున్నాము. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పనిచేస్తున్నామని గౌరవపడుతున్నాము. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారి నాయకత్వం పనిచేస్తున్నామని. మరొక నాయకుడు పొన్నం ప్రభాకర్ గారు కూడా అదృష్టవంతంగా మాకు బీసీ నాయకులు రావడం జరిగింది. మేము ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా, బీసీ నాయకులుగా చాలామంది ఇక్కడ అల్లం భాస్కర్ గారు కానివచ్చు, కోట్ల శ్రీనివాస్ గారు కానివచ్చు, శ్రీనివాస్ గారు కానివచ్చు, ప్రతి ఒక్క నాయకులు రాంబాబు గారు కానివచ్చు, మన సత్యనారాయణ కానివచ్చు, వీళ్ళందరూ బీసీ నాయకత్వం. వీళ్ళందరి నాయకత్వాన్ని బలపరిచే విధంగా అందరూ బీసీ నాయకత్వంలో రేపు వచ్చే శాసనసభలు కానివ్వండి, అదే స్థానిక ఎన్నికలు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షపాతిగా 42% అసెంబ్లీ ఆమోదించడం అంటే అది బీసీల యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే విధంగా మాకు కూడా రాజకీయ తత్వం ఉంది. మేము కూడా రాజకీయ చేయగలుగుతామనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గారు ఈ బిల్లు పై అంటే మాకు గర్వకారణం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా. ధన్యవాదాలు.